కామాక్షులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకి రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఇళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో, అలాగే ఎవరికైతే పింఛన్ 4000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చారా లేదా, ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వారితో చర్చించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనల్ని మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహ నాయుడు గారికి, మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ చల్లాకాల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేసాము. అది మొత్తం R&B బ్రిడ్జి పూర్తయింది. దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడుతుంది. అది కూడా ఈరోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి రికమెండేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఎన్నో సంవత్సరాలు ఉండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ప్రతి ఎస్సీ గారు కూడా వేదిక రావాలి ఉంటే ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు వర్క్ చేసి మళ్ళీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ పూసుకెళ్ళిపోయారు. దానివల్ల ఇన్ని సంవత్సరాలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి R&B అధికారులు తెలియజేస్తున్నాం, మంత్రి గారు కూడా చెప్పాము. దయచేసి ఈ విషయంలో గట్టిగా ఉండండి, పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అంత పెద్ద కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి దయచేసి R&B అధికారులు పరిస్థితిలో కూడా సెటిల్మెంట్ చేసే పరిస్థితి చేస్తే ఊరుకునే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో అనేక R&B రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ రేటులు స్థానికులందరూ కూడా రికమెండేషన్స్ ఇచ్చారు. వాటి కూడా త్వరలో ఖచ్చితంగా ఫేజ్ మేనర్ గా అంతా ఒకసారి చేయాలంటే కష్టం కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంట్ అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు శాంక్షన్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పప్పు వేదిక కోరుతున్నాను. గూడూరు నియోజకవర్గానికి రావడం, అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, నా సోదరుడు హాస్యం సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అధికారులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం. ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలవ్వ కాదు, నలుగురు కాదు, ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవరు మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3000 రూపాయలు 4000 చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో
ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కడిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒకసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలు చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చామని. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని क्या कर लिया तुमने क्या परचेस किया बोले तो मैं సైకిల్ మోలియా बोलके సైకిల్ మీద కొడుకులు పిలిపించి జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 4 ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో దాదాపుగా స్ట్రైట్ పర్సెంటేజ్ 94% దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు, మేము వస్తున్నాం, మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎందుకు మీ మాదిరిగా మేము 2000 నుంచి 3000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు, మళ్ళా 250 రూపాయలు, 5 ఏళ్లకు 3000 చేసినందుక మీరు వచ్చేది లేదు. మేము 3000 4000 చేస్తామని మొట్టమొదటిగా చెప్పినందుక 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా 7000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక అందరికీ కూడా మళ్ళా 7000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి? దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ మాదిరిగా 2 పిల్లలకి అని చెప్పి 1 పిల్లలకి ఇచ్చి ఆపలేదు. మీ మాదిరిగానే బట్టలు నొక్కుతున్నామని చెప్పి ఉత్తొత్తు బట్టలు కాదు, ఈ రోజు బట్టలు కాదు, చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు 151 సీట్లకు మీరు 11 సీట్లకే మిగిలిపోయారు? 5 ఎక్కడికి పోయింది? 11కి ఎందుకు మిగిలారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మిమ్మల్ని చీకొట్టారు. ఈ రోజు 164 సీట్లు మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తా ఉన్నాము, బాధ్యతతో సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తా ఉన్నాము. ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా 11 మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు అసమర్థులు. కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు, మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. ఈ రోజు మీరు రాజధాని నగరం ఏదంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేటప్పుడు ఈ రోజు రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాము. అమరావతిని, పోలవరాన్ని పక్కన పెట్టారు, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మేము. ఈ రోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు పరిశ్రమలన్నీ వెనక్కుపోయాయి, పరిశ్రమలను పరిగెత్తించి పారిపోయినాయి. ఈ రోజు పరిశ్రమలందరూ కూడా పెట్టుబడులు పెడతామని వేలాదిగా ఈ రోజు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా వెంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది.
పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అంబాసిడర్, ఒక బ్రాండ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే. అటు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులు, ఇటు మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా కలిసి ప్రజల సంక్షేమం కోసం పడుతూ ఉంటే వీళ్ళు రౌడీల సంక్షేమం కోసం, రౌడీల బాగు కోసమో రౌడీలకు సపోర్ట్ గా తిరుగుతా ఉన్నారు. ఆ రోజు పరదాల చాటున తిరిగి ప్యాలెస్ లో కూర్చున్న వాడు ఈ సంవత్సరం రోజులకే ఈ రోజు ప్రజలు బతికొచ్చారా అని అడుగుతా ఉన్నాను. మీకు 5 సంవత్సరాలు ప్రజలు బతికి రాలేదా? ప్రజల కష్టాలు తెలియదా? ప్రజల బాగోగులు చూశారా ఏ రోజైనా? ఈ రోజు పరిశ్రమలతో పాటు ఎక్కడైనా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తా ఉన్నాయి. ఏ అంశాలైనా తీసుకుంటాం రమ్మమంటున్నాం మేము. ఈ రోజు మద్యం కుంభం దూరంలో ఎవరు నిందితులు? మీరా మేమా? వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 4,000 కోట్ల రూపాయల కుంభకోణం. ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు. కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. ఎవరు కక్ష సాధింపు చర్య? గెలిచిన మొదటి సంవత్సరమే ప్రజల సొమ్మైనటువంటి ప్రజావేదికలు కూల్చుకొట్టింది మీరు కాదా? ఎక్కడెక్కడ ఉండేటువంటి పైలాలను పగలగొట్టింది మీరు కాదా? ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు? మీరా మేమా? ఎవరికి కచ్చపూరితమో? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు. ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈ రోజు చేయాలంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికీ ఒకటే. ఈ రోజు తిరుగుతా ఉన్నారు. వ్యవస్థలో సిట్టు దిగిన అంతా కూడా వ్యవస్థ ఒకటి చూస్తా ఉంది. వ్యవస్థలకు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన పార్టీ ఎక్కడైనా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తా ఉన్నాయి. ఏ అంశాలైనా తీసుకుంటాం రమ్మమంటున్నాం మేము. ఈ రోజు మద్యం కుంభం దూరంలో ఎవరు నిందితులు? మీరా మేమా? వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 4,000 కోట్ల రూపాయల కుంభకోణం. ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు. కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. ఎవరు కక్ష సాధింపు చర్య? గెలిచిన మొదటి సంవత్సరమే ప్రజల సొమ్మైనటువంటి ప్రజావేదికలు కూల్చుకొట్టింది మీరు కాదా? ఎక్కడెక్కడ ఉండేటువంటి పైలాలను పగలగొట్టింది మీరు కాదా? ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు? మీరా మేమా? ఎవరికి కచ్చపూరితమో? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు. ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈ రోజు చేయాలంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికీ ఒకటే. ఈ రోజు తిరుగుతా ఉన్నారు. వ్యవస్థలో సిట్టు దిగిన అంతా కూడా వ్యవస్థ ఒకటి చూస్తా ఉంది. వ్యవస్థలకు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన నాయకుడికి శిక్ష పడదు. ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు తీసేస్తున్నారు. నాడు మద్యాన్ని అడ్డం పెట్టుకుని 25,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకుండా, మద్యం లేకుండా చేస్తారన్నాడు. ఆ రోజు డూప్లికేట్ మద్యాన్ని చేసి, కల్తీ మద్యాన్ని చేసి ప్రాణాలతో చెలగాటమాడారు. కానీ ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు, రపరప ఆడిస్తామంటున్నారు. గంగమ్మ తల్లి నరికిన దానిలో నరికినట్టు నరుకుతామంటున్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులారా. రపరప ఆడిచ్చినారు. ఓటు అని చెప్పి రప్పాడిచ్చి 11 మందికి పరిమితం చేశారు. మళ్ళీ అది కూడా రాకుండా చేసుకోవద్దు. సింగిల్ డిజిటల్ కు వెళ్ళిపోతారు మీరు. ఈ రోజు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి. ఈ రోజు ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ సలహా ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వండి. ఇప్పటికే రాష్ట్రంలో 1 సంవత్సరం కంప్లీట్ అయినట్టునే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉన్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభావ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజల ఆనందం, ప్రజల వద్దకే పరిపాలన, రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అభివృద్ధి, అదేవిధంగా విజనరీ లీడర్ ఒక్క చంద్రబాబుతో సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం.